Dear students, welcome to Sivardi Logics. Project ICM. సో ఈ ప్రాజెక్ట్ ఐసీఎం గురించి ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఒక 1 వీక్ నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ప్రాజెక్ట్ ఐసీఎం అంటే ఏంటి? ఇది నిరుద్యోగులకి ఒక వరమని ఎలా చెప్తున్నాము? ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ ఐసీఎం? ఇట్ ఈజ్ ఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కండక్టెడ్ బై కాంపీట్ మైండ్స్. ఈ ప్రోగ్రాం వల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటి? అసలు స్టూడెంట్స్కి ఒక వరం అని ఎలా చెప్తున్నాం? ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఐసీఎంకి సెలెక్ట్ అవుతారో ఆ ప్రాజెక్ట్ ఐసీఎంకి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అంటే వారు ఏ గోల్ని అయితే పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఏ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, అంటే వారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండొచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండొచ్చు, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండొచ్చు. ఎవరైతే ఒక గవర్నమెంట్ జాబ్ను గోల్గా పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయినట్లయితే మా ఎక్స్పర్ట్ టీము కంప్లీట్గా కూడా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వారి యొక్క ప్రిపరేషన్కి మా టీం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అంటే వారు ఇంకా త్వరగా జాబ్ కొట్టే విధంగా మా టీం వాళ్ళకి సపోర్టుగా ఉంటుంది, వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేస్తుంది, వారికి ఇంకా త్వరగా జాబ్ వచ్చే విధంగా మా టీం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తుంటారు. అంటే వాళ్ళకి జాబ్ కొట్టేటువంటి స్కిల్స్ ఉంటాయి, వారికి జాబ్ కొట్టాలని ఆశ ఉంటుంది, వారికి జాబ్ కొట్టగలమనే ఒక ఇది ఉంటుంది, కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. అంటే వాళ్ళ ఫ్యామిలీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేక చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వెనకబడిపోతున్నారు. అలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో అంటే ఓన్లీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రిపరేషన్లో గైడెన్స్ ఇవ్వడం, వారికి కోచింగ్ ఇవ్వడమే కాదు, ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఎవ్రీ మంత్ 12,500 రూపీస్ స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 12,500 రూపీస్ పర్ మంత్ ఎవ్రీ స్టూడెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఆ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత వారికి కాంపీట్ మైండ్స్ టెక్నాలజీ ద్వారా మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దానికి మేము ఆల్టర్నేటివ్ చాయిసెస్ కూడా మీకు చూపిస్తాము. ఈ కాంపీట్ మైండ్స్ టెక్నాలజీ అనేది రిజిస్టర్డ్ నేమ్ ఆఫ్ సివార్డి లాజిక్స్. ఇది కొత్త ఇన్స్టిట్యూట్ కాదు, కొత్త ఆర్గనైజేషన్ కాదు, ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ నేమ్ ఆఫ్ సివార్డి లాజిక్స్. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మనము ఒక సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ సిబిటి ఎగ్జామ్ అనేది మార్చ్ 17th సండే రాబోతుంది. మార్చ్ 17th మార్నింగ్ 9 o'clockకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ మనము మార్చ్ 28th ఈవినింగ్ 6 PM ఇవ్వబోతున్నాం. సెలక్షన్ ప్రొసీజర్ అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. వాళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాం. ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి స్టూడెంట్స్కి బేసిక్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం. దాని ద్వారా ఫైనల్గా ఈ ప్రోగ్రామ్కి మనం కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయబోతున్నాం. హూ ఆర్ ఎలిజిబుల్ అంటే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే, ఈ ఎగ్జామ్ రాయాలంటే ఎవరు ఎలిజిబుల్? ఎవరైతే గవర్నమెంట్ జాబ్ను ఎయిమ్గా పెట్టుకొని, గోల్గా పెట్టుకొని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, అది ఎస్ఎస్సి జాబ్స్ కావచ్చు, రైల్వే జాబ్స్ కావచ్చు, బ్యాంకు జాబ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఏ జాబ్కైనా కావచ్చు. ఒక గవర్నమెంట్ జాబ్కి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? సిబిటి ఎగ్జామ్ ఉంటుందని చెప్పాం. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? మనకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 15 క్వశ్చన్స్, ఓవరాల్గా 5 క్వశ్చన్స్, ఓవరాల్గా 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్కి మనకు 30 minutes ఇవ్వడం జరుగుతుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. టోటల్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 minutes టైం ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. హౌ టు రిజిస్టర్ అంటే మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి? మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ని ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు.
అదేవిధంగా శాంపుల్ టెస్ట్ అంటే మీరు మనకు మార్చి 17th మనకు ఫైనల్ ఎగ్జామ్ ఉండబోతుంది, సిబిటి ఎగ్జామ్ అనేది. మీరు ముందుగానే శాంపుల్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి అంటే శాంపుల్ టెస్ట్ కూడా సివర్డి లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, సివర్డి లాజిక్స్ మొబైల్ యాప్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు సివర్డి లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఒక కోర్స్ లాగా ఉంటుంది. శాంపుల్ టెస్ట్ అని ఒక థంబ్నెయిల్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు శాంపుల్ టెస్ట్ని కూడా ముందుగానే మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఈ క్షణం నుంచే మీరు ఇప్పుడు ఓపెన్ చేసినా సరే, మీరు యాప్లో ఇప్పుడు ఓపెన్ చేసినా సరే మీకు అది కనిపిస్తుంది. మీరు ముందుగానే శాంపుల్ టెస్ట్ రాసుకుంటే ఏంటంటే సో మీకు ఏ విధంగా ఉంటుంది టెస్ట్ అనేది మీకు ఒక ఎక్స్పీరియన్స్ ముందుగానే అవుతుంది. సో శాంపుల్ టెస్ట్ కోసం మీరు సివర్డి లాజిక్స్ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన ఫైనల్ ఎగ్జామ్ కూడా మనం మార్చి 17th కండక్ట్ చేయబోతున్నటువంటి సిబిటి ఎగ్జామ్ కూడా సివర్డి లాజిక్స్ మొబైల్ యాప్లోనే ఉంటుంది. 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, షార్ప్గా 9 o'clock స్టార్ట్ అవుతుంది. ఎవరైతే 9 o'clock మేము దాన్ని ఓపెన్ అంటే దాన్ని మీకు యాక్టివేట్ చేస్తాం 9 o'clock. సో 9 o'clock ఎవరైతే షార్ప్గా ఓపెన్ చేసి ఎగ్జామ్ రాస్తారో వారినే కన్సిడర్ చేస్తాం. అంటే లేట్ కమర్స్ని అంటే 9 తర్వాత లాగిన్ అయిన వాళ్ళని కన్సిడర్ చేయం. ఎవరైతే ఎగ్జాక్ట్గా 9 o'clock సో 9 అంటే 5 minutes గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 9 to 9:05 మధ్య ఎవరైతే లాగిన్ అయ్యి ఎవరైతే ఎగ్జామ్ స్టార్ట్ చేసి 30 minutes మాట ఎగ్జామ్ ఉంటుంది. 9:30, 9:35కి ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారి రిజల్ట్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మేము ముందుగానే ఆన్సర్ కీ ఏమి ఇవ్వం. అందుకని మీరు ఒకవేళ ముందుగానే సబ్మిట్ చేసి ఇంకొక దాంట్లో లాగిన్ అయ్యి రాయడానికి కూడా అలాంటి ఛాన్స్ కూడా ఏమి ఉండదు. చాలా పర్ఫెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ముందుగానే ఆన్సర్ కీ కూడా డిస్ప్లే అవ్వదు అక్కడ ఏమి. మీ రిజల్ట్స్ అప్పుడు మాత్రమే మీకు ఆన్సర్ కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరైనా సరే మల్టిపుల్ లాగిన్స్ అయ్యి చేయడానికి కూడా అవకాశం ఉండదు. చాలా పర్ఫెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. 9 o'clock ఎగ్జామ్ ఉంటుంది. 9 o'clock ఎగ్జామ్ అంటే ఒక 5 minutes మాత్రమే గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 9 to 9:05 మధ్య లాగిన్ అవ్వాలి. 9:30, 9:35 మధ్యలో మీరు సబ్మిట్ చేయాలి. వాళ్ళను మాత్రమే మేము కన్సిడర్ చేస్తాం. సో ఈ ఎగ్జామ్ కూడా అంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా మనం కండక్ట్ చేస్తున్నటువంటి ఈ సిబిటి ఎగ్జామ్ కూడా సివర్డి లాజిక్స్ మొబైల్ యాప్లోనే కండక్ట్ చేస్తున్నాం. అంటే ఈ ఎగ్జామ్ రాయాలి అంటే మీరు ముందు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి. శాంపుల్ టెస్ట్ కోసం సివర్డి లాజిక్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఫైనల్ ఎగ్జామ్ కూడా సివర్డి లాజిక్స్ మొబైల్ యాప్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈ ప్రోగ్రాంలో ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో మొబైల్ యాప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మీకు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. సో ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి సో ఫైనాన్షియల్గా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారో సో అలాంటి స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మేము మా ఎక్స్పర్ట్ టీం వాళ్ళకి అంటే గైడెన్స్ ఇవ్వడంతో పాటు కోచింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి స్టైఫండ్ రూపంలో కూడా పర్ మంత్ 12,500 రూపీస్ ఎవ్రీ మంత్ ఎవరి స్టూడెంట్కి ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే మాకు జాబ్ కావాలి, ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ లేదు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మాకు ఎవరు లేరు, అలాంటి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో అటువంటి యాస్పిరెంట్స్కి ఈ ప్రోగ్రామ్ చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఏ స్టూడెంట్ కూడా వదులుకోవద్దు. ఈ వీడియో చూసినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే మీ రిలేటివ్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎవరైతే ఈ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో వీలైనంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మేము ఓవరాల్ ర్యాంకింగ్ కూడా ఇస్తాము. ఒకవేళ మీకు మీరు ఎవరైతే సెలెక్ట్ కాకపోయినా సరే అసలు మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అసలుకి మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళలో మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ లెవెల్, మీ ర్యాంక్ ఎంత అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ప్రతి స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.